నమస్తే అమ్మా. నమస్తే అండి. రేణుకమ్మ, ఎలా ఉంది మీకు? యోగా ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండేనా? యోగా తర్వాత ఏమైనా మంచిగా అనిపించిందా? అదేమైనా ఉంటే చెప్పండి. ప్రాబ్లమ్స్ లేకపోయినా కానీ వాటిని రాకుండా చేసుకోవటం కోసం వెరీ గుడ్. ఈ యోగాని నేను మొదలుపెట్టాను, యోగా సాధన. దానికి తగ్గట్టుగా గురువు గారు కూడా ఏ టైంలో ఏది చేయాలి, మనకి ఏది చేస్తే ఎలా మన బాడీ ఫ్లెక్స్ అవుతుంది, మన బాడీ లూజనింగ్ ఎక్సర్సైజ్ ముందు చేపిస్తారు. ఆ తర్వాత పవనముక్తాసనంలో దాన్ని మన బాడీ సూర్య నమస్కారాలకి అనువుగా అయ్యేటట్టు వెరీ గుడ్ మన లోపల భాగాలన్నీ సులభతరమయ్యేటట్టు మనకి ఎక్స్క్రిటరీ అవయవాలు కానివ్వండి, ఓకే, ఇంకా మొత్తము కాళ్ళు చేతులు ఇంతకుముందు కొంచెం పట్టేసినట్టుండేవి. వెరీ గుడ్. కానీ ఇప్పుడు లూజనింగ్ తోటి అంతా లూజ్ అయిపోయి హాయిగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఇంకా సూర్య నమస్కారాలతోటి మనం అన్ని ఆసనాలు దాంట్లో వచ్చేటట్టు, ఎవరు ఎలా చేస్తున్నారు, ఎవరు ఎలా దాన్ని తప్పులు చేస్తున్నారా సరి చేసుకుంటారు వాళ్ళు. గురువు గారు కూడా మంచి శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా ఆసనాలన్నీ కూడా ఎవరు కరెక్ట్ చేస్తున్నారు, మేము ఏదైనా తప్పు చేసినా కానీ విసుక్కోకుండా ఏది ఎప్పుడు ఎలా చేయాలి, మనం ఏది చేస్తే మనకి వీలవుతుంది, మనకి వీలైన ఆసనాల వరకే చేయిస్తూ ఎక్కువ కష్టపడకుండా, మీకు బాడీకి అనువుగా లేదనుకోండి వదిలే ఫోర్స్గా చేయకుండా ఇలా మమ్మల్ని ప్రోత్సహిస్తూ చిన్నగా నేర్చుకోండి. ఒక్కొక్కళ్ళని చూస్తుందని అసలు ఏమీ చెయ్యలేని వాళ్ళు కూడా దీనికి వచ్చిన తర్వాత మంచి బాడీ ఫిట్నెస్ ఉండి పొట్ట తగ్గించుకునేవి కానివ్వండి, వీపు నొప్పి లేకుండా, ఇటువంటి కండరాల నొప్పులు లేకుండా, ఇటువంటి అన్ని ఆసనాలు చేయిస్తూ మాకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంది. ఇవంతా ఇంకా కంటిన్యూ చేయాలి. మనం ఇంటి దగ్గర చేసుకోవడం అంటే కొంచెం బద్దకిస్తాం, కానీ గురువుగారు 4:30కే వచ్చి కూర్చొని మాకు ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఎప్పటికప్పుడు తప్పు చేసినా సరి చేయించుతూ ఎంతో మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. గురువుగారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా.